సర్వేలు వైసీపీకే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది పరిస్థితి అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇన్ని రోజులు కూడా విశ్లేషకులు కానివ్వండి, మీడియా ఛానల్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఎవరు కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళకి ఎడ్జ్ ఉంది అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పార్టీలో ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ బయట చర్చ మాత్రం అలా లేదు. కానీ ఇప్పుడు వస్తున్న సరే పోల్స్ ఇప్పటివరకు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కొన్ని సర్వేలు చెప్పారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని, కొన్ని సర్వేలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది? ఈ రోజున 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ సంవత్సరం ఈ రోజున కాదు, ఆల్రెడీ 2 నుంచి 3 సంవత్సరాల ముందే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగానే వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఆ విధంగానే వచ్చారు. సో ఈ రోజున ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వక ముందే ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చూసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పీక్లో ఉంటాయి అన్నమాట. ఆ పీక్లో ఉన్నది ఏంటంటే నేను మొత్తం చేసేస్తున్నాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కటి కూడా నేను చేసేస్తున్నాను, అంతా బాగు చేశాను, రోడ్లన్నీ వేసాను, రోజా గారు 42,000 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాను, జనాలందరూ కూడా హ్యాపీగా బతుకుతున్నారు, రాజధాని 3 రాజధానిగానే సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం రీసెంట్గా కూడా చూడొచ్చు. ఈ మధ్యన కే పాల్ గారినను జగన్ గారిని పక్కపక్కన కూడా పెట్టి వై నాట్ 175 175కి 175 సీట్లు అని చెప్పి రీసెంట్గా నిన్న కూడా మొన్న కూడా వీడియో ఏదో చూశారు. సో ఇవన్నీ చూస్తుంటే నిన్న సాయంత్రం ఇంకోటి చూశాను, ఎగ్జిట్ పోల్స్లో ఏదో లీక్ అయిందని చెప్పి వైసీపీ కంటే కూడా జనసేనకి ఎక్కువ సీట్లు వస్తుందని చెప్పి నేను ఇంకో వీడియో చూశాను. అంటే ఏది నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇక్కడ. సో ఏది ఏమైనా సరే ఈ రోజున టీడీపీ అండ్ కూటమి అనేది ఈ రోజున ఖచ్చితంగా 100కి 100%, నేను 100కి 1000%, 200% వైఎస్ఆర్సీపీలో మాట్లాడి 100కి 100% కూడా ఈ రోజున కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఖచ్చితంగా కూడా ఒక కీచక పర్వానికి ఈ 4వ తారీఖుతో తెరపడిన రోజు వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ రోజున నాకు తెలిసి ఒక దీపావళి అనేది సంతరించుకొని ఉండొచ్చు. సో ఇన్ని రోజులు కూడా మనం ఏం చేస్తామంటే దీపావళి రోజునే టపాసులు కాల్చుకునే పరిస్థితి నుంచి కూడా ఈ రోజున 4వ తారీఖు కూడా దీపావళి పరిస్థితిని మనం అందరూ కూడా కళ్ళకి కట్టినట్టు కూడా చూడొచ్చు. ఖచ్చితంగా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంత ఉండొచ్చండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే ఈ రోజున రాజకీయాల్లో కానీ రకరకాల క్రీడా రంగాల్లో కానీ లేదా చదువులో కానీ ప్రతి ఒక్క దాంట్లో కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమే. కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా నలిగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మన పల్నాడులో కానీ లేదా విజయవాడ దగ్గర కానీ చాలా ఏరియాలో కూడా రాయలసీమలో కానీ ఎన్నో ఏరియాలో కొట్లాట్లు ఎందుకు జరుగుతుందంటే ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ జనాల్లో వేసి కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కేవలం కొంతమంది స్వలాభం కోసమే ఈ విధంగా చేస్తున్నారండి. ఇప్పటికే ఆల్రెడీ మీరు ఎగ్జిట్ పోల్స్ చూడాల్సిన అవసరం లేదు, లేదా మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము అందరం కూడా కాళ్ళ ఎగరవేసి గుండెలు రొమ్ములు కూడా ముందుకు తీసుకొచ్చి మేము ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నాం. మేము ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో మేము 175కి 175 ఎప్పుడు చెప్పమండి. మాకు రాబోతున్న సీట్లు ఖచ్చితంగా మాకు తెలుస్తానుంది. 120కి ప్లస్ 120కి పైగా సీట్లు తెలుగుదేశం మరియు కూటమి ఎన్డీఏ కూటమి అనేది తీసుకురాబోతుంది. అది ఖచ్చితంగా మనం ఈ 3 డేస్లో మేము కాదు మీరు చూడండి, మాకు ఆల్రెడీ అంతా కూడా కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాబోతుంది. ఎందుకంటే ఆ రోజున నాకు ఆ రోజు అనిపించింది ఒక కౌరవుల పర్వంలాగా అనిపించింది ఆ రోజు అసెంబ్లీ కూడా. అప్పుడెప్పుడు మహాభారతంలో జరిగిన తర్వాత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచంగా అవమానించడానికి ట్రై చేశారు. ఈ రోజున ప్రతి మహిళ కూడా స్వతంత్రంగా ఇంతకుముందు కంటే ఈసారి 2.9% వరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కొన్ని వందల విలేజ్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో దేశాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పని కట్టుకొని ఈసారి ఇలాంటి కీచక పర్వాన్ని ఖచ్చితంగా బయటికి తోలాలి, బయటికి పంపించాలని ఒకే ఒక్క ఆశయంతో వచ్చారండి. ఈరోజు మనం చూడబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు రేపు ఆంధ్రప్రదేశ్కి కాబోయే సీఎం. అది రాసి పెట్టుకోండి. 9వ తారీఖున అక్కడ వైజాగ్లో సభలు కట్టేసాము, హోటళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి, ఏమంటే తొందర రండి, బ్లాక్ నడుస్తుంది అంటున్నారు. ఈ రోజున ఖచ్చితంగా మనం చూడొచ్చు. మీరు ఎక్కడ ఫోన్ చేసినా అంత ఖాళీగా ఈగలు దొరికిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ ఏదైతే ఈ హోటళ్ళు అంటున్నారో, ఏదైతే కట్టడాలు అంటున్నారో అక్కడ ఏం జరగట్లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. అది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూడాలి. ఒకవేళ ఈ లోపల వెళ్ళిపోవాలి, పార్టీలు మారాలని చెప్పి కొంతమంది గోడ మీద పిల్లులో చూస్తారు చూసారా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళడం బెటరు. 4వ తారీఖు తర్వాత వస్తానా సరే గేట్లు మూసిపోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు ఆ విధానంలో ఉండండి. సరే, ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించి ఎవరికి వాళ్ళు 115 నుంచి 125 లెక్కలు చెప్తున్నారు. 2 సర్వేలు కూడా ఆల్మోస్ట్ అవే చెప్తున్నాయి. కాబట్టి ఎంపీ సీట్స్కి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి సంబంధించి 12 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 13 సీట్లుగా సర్వేలు చెప్తున్నాయి. ఆ 12 కూడా 9 టీడీపీకి, 2 బీజేపీకి,
ఒకటి జనసేన. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పారు, ఆయన ఏమన్నారు, అసలు ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ అని ఏముండదు, 4 తారీఖు వస్తాను. మళ్ళీ ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ఆయన సంబంధించిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టారు ఆయన. సో ఖచ్చితంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే, మేము 120 నుంచి 130 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, సీట్లు వస్తున్నాయి అన్న తర్వాత ఇంకా 13 ఎంపీ సీట్లు ఎందుకు కలగంటారంటే ఆల్రెడీ జనాభా అందరు కూడా బుద్ధి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైము మాకు 25కి 25 సీట్లు ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఆ రోజున ఎల్బీ స్టేడియంలో చెప్పాడు ఆయన. మరి ఆ చెప్పిన తర్వాత నీకు తీసుకొచ్చి మరి ఇచ్చారు కదా, జనాలందరూ పువ్వులో పెట్టి ఇచ్చారు కదా. మరి ఈ రోజున ఏం చేసావు, జనాలందరూ కూడా అసలు ఇసుక లేని పరిస్థితి, ఎవరికి ఉపాధి లేని పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, అందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఈ రోజున కొన్ని రాష్ట్రాలు కూడా ఆఖరికి అసలు ఆ ఏరియాలో ఎవరు స్థలాలు కొన్ని కొన్ని బాగా మారుమూల ఒరిస్సా ప్రాంతాలు కానీ కర్ణాటక చివరిలో కానీ అందరూ కూడా ఎందుకు ఈ రోజున వెళ్ళిపోయారంటే జనం అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి వలస వెళ్ళిపోయినాడే. 2014 నుంచి 2019లో ఎంతమంది అమెరికా నుంచి ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయినా ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఫ్లోయింగ్ వచ్చింది, ఎంతమంది అవుట్స్ వచ్చిందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆదాయం అంతా 2019 నుంచి 2003 వరకు వచ్చిన ఆదాయం అంతా, 23 వరకు వచ్చిన ఆదాయం అంతా. అంటే ఇలాగ ఎన్నో రకాలు పారామీటర్స్ తీసుకున్నా సరే అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రోజున కూటమికి 20కి పైగా వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల, అక్కడ నరేంద్ర మోడీ వల్ల అని చెప్పి జనాలందరి దృష్టిలో కూడా పడింది. సో వాళ్ళందరూ కూడా ఈరోజు నమ్మారు. ఏదో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను మైమరిపిస్తానన్న విధానం చూసి జనాలు కూడా కొంతమంది మోసపోయి ఓటేసి వాళ్ళు కూడా ఎందుకు అన్నమో రామచంద్రన్న పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితిని చూసి కూడా అందరూ కూడా కొంచెం జ్ఞానాన్ని తీసుకున్నారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మనం ఓటేయకూడదు, ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించకూడదు. ఈ రోజున అమరావతిని మధ్యలో చూసేవండి. అక్కడ ఏంటంటే అమరావతి మీరు ఎప్పుడైనా వెళ్ళారు, గ్రాఫిక్స్ అన్నారు, ఏం మొహం పెట్టుకుని మాట్లాడతారని గ్రాఫిక్స్ అని. ఈ రోజున అమరావతి రోడ్లు 200 ఫీట్ల రోడ్డు పక్కన ఎంతో పెద్ద పరికరాలు ఇవన్నీ కూడా జనాలు తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. మొన్న రీసెంట్గా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రభుత్వాన్ని ఏదో సంతకాలు పెడితే ఆఫీసర్లు అవి కూడా తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. అంత అధ్వానమైన పరిస్థితి తీసుకొచ్చారండి. అంటే ఉన్న కట్టడాలు సగం కట్టడాలు కట్టడానికి మీకు మాయరోగం వచ్చిందో నాకేం అర్థం కాలేదు. అంటే 3 రాజులు అని చెప్పి సచివాలయం తీసేస్తాను, హైకోర్టు తీసేస్తాను చెప్పి అన్నీ నోరు తెరిస్తే అబద్ధం తప్ప ఇంకో మాట తెలియదు. సో ఈ రోజున ఖచ్చితంగా కూటమికి అయితే 20+ ఎంపీ సీట్లు రాబోతున్నాయి, అది రాసి పెట్టుకోండి మీరు. సో రామరెడ్డి గారు, బీజేపీ జాతీయ పార్టీగా ఉంది కాబట్టి అక్కడ కేంద్రంలో పోటాపోటీగా ఉన్నారు, అటు ఇండియా కూటమికి సంబంధించి కానివ్వండి, ఎన్డీఏ కూటమికి సంబంధించి. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి కూటమిగా మీరు జనసేన అండ్ టీడీపీ కలిసి పోటీ చేశారు. ఇక్కడ తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేశారు కాబట్టి ఓవరాల్గా 3లో కూడా ఉన్నారు. అండ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్కి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పటివరకు వైసీపీ టీడీపీ నాయకులు మాట్లాడుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కానివ్వండి, అండ్ తెలంగాణలో గెలిచే ఎంపీ సీట్లకు సంబంధించి వస్తున్న సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు అండ్ బీజేపీకి 7, బీఆర్ఎస్కి 1 వచ్చే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఎంఐఎం 1 వరకు ఉంది ఇప్పటివరకు వచ్చిన సర్వేలు. బట్ వీటిని ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్గా మీరు భావిస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ జనరల్గా ట్రెండ్ చెప్తాయి, జనరల్గా ఎగ్జాక్ట్గా చెప్పాయి. రేర్గా అవి ఫాల్ట్ అవుతాయి, కానీ చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కరెక్ట్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు ఆ ఎగ్జిట్